నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి. తిరుపతిలోని కచ్చిపి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై గలం వినిపిస్తూనే ఉంటా. నెల్లూరుకు చేరుకున్న అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దళితులను విభజించి పాలించడం సరైన పద్ధతి కాదని నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తిరుపతిలోని కచ్చాపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని కచ్చిపి ఆడిటోరియం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొని మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు జరగాలన్నారు. ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. డైట్ వసతి గృహాల మరమ్మతులు బిల్లును సకాలంలో అప్లోడ్ చేయాలని, వసతి గృహాలను విధిగా తనిఖీలు చేయాలని ఆయన డీడీలను ఆదేశించారు. విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని, వారి అభ్యున్నతికి శాఖలోని అధికారులందరూ దోహదపడాలని మంత్రి వీరాంజనేయ స్వామి వివరించారు. అందరూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో ఏం జరుగుతున్నాయి, మీ దగ్గర చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అని ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఈ మన శాఖ తరఫున ఈ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, మిమ్మల్ని మేము ఎవరిని కూడా నేను పనిష్మెంట్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మేమంతా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని శిక్షిస్తే మేము సాధించేది ఉండదు. కానీ మీలో మార్పు కోరుకుంటున్నాను నేను. మార్పు అనే దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనం కొన్ని పారామీటర్స్ రివ్యూ చేశాం. ప్రజెంట్ ఫస్ట్ అడ్మిషన్స్. వన్ థింగ్, 3 రీజన్స్లో పోతున్న రాయలసీమలో అడ్మిషన్స్ బాగున్నాయి. ఇలా చూస్తే ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు నేను నంద్యాల గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాను. 200% అడ్మిషన్స్ వెళ్ళాయి పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్. అక్కడ నంద్యాలలో కాదు మిగతా చూస్తే కూడా ఓవరాల్గా 150%, 170% అడ్మిషన్స్ అనేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. మీరు అడ్మిషన్స్ తీసుకొని ఇందాక మనం మాట్లాడినట్టు ఆ స్కూల్లో ఫీడింగ్ విలేజెస్ కావచ్చు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్లో సవరణలు చేయడంతో ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్లో పోలీసులు ఛార్జ్ షీట్ వేసేంత వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉండకూడదనే షరతులపై స్టే విధిస్తూ ఈ నెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం నెల్లూరుకు చేరుకున్నారు. వైకాపా శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 14 నెలల్లో తనపై 14 కేసులు నమోదు చేసిందన్నారు. ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తారో తెలియదని, తనకు సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా ప్రజలు అభిమానమే ఆస్తి అని తెలిపారు.
తాను తన కుటుంబం ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై తన గళం వినిపిస్తానని కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. బెయిల్ వచ్చిన తర్వాత కొన్ని షరతులు విధించడం జరిగింది. దానిలో ప్రధానమైనటువంటి షరతు నెల్లూరు జిల్లా నుంచి ఆ బార్డర్ నుంచి ఒకసారి విడుదలైన తర్వాత మరలా నెల్లూరు జిల్లాలోకి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత వరకు నెల్లూరు జిల్లా పరిధిలోకి రావద్దు అని చెప్పి హైకోర్టు ఒక షరతు విధించడం జరిగింది. మరలా గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని ఆదివారం నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి పోలీస్ అధికారి కార్యాలయం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దానిలో భాగంగా 10 నుంచి 5 లోపల మధ్యలో ఎప్పుడైనా హాజరు కావాలనేటువంటి నిబంధన ఉంది కాబట్టి ఇవి రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. వీటితో పాటు నా మీద దాదాపుగా 14 కేసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలో 14 కేసులు, ఆవరేజ్ నెలకు ఒక కేసు నమోదైంది. ఇప్పటికి ఎన్ని అవుతాయో తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా 14 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా విచారణకి అవసరం అనుకుంటే మరలా ఇబ్బందులు అవుతుంది అని చెప్పి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళినందువల్ల వాళ్ళు దానికి సడలింపునిస్తూ ఏదైతే ఉన్నత న్యాయస్థానం షరతు విధించిందో దానిని తాత్కాలికంగా నిలిపివేస్తూ 29వ తేదీ హీరింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు రేపు రావాల్సినటువంటి నేను ఈరోజే నెల్లూరు జిల్లాకు రాగలిగాను. మొన్న విడుదలైన రోజు పాపం పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ చేసి నాకు ఆశీస్సులు అందించడం జరిగింది. ఈరోజు మరలా నెల్లూరు వస్తున్నాననేటువంటి విషయం తెలిసి భారీగా తరలి వచ్చి ఈరోజు నాకు ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చెప్పినటువంటి విధంగా నా ఆస్తి సాధారణంగా ప్రజలు సంపాదించుకునేటువంటి ఆస్తిపాస్తులు ఏదంటే వాళ్ళకున్నటువంటి విలువ. నాకున్నటువంటి నా ఆస్తి విలువ సర్వేపల్లి నెల్లూరు జిల్లా ప్రజల ప్రేమ అభిమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినా దళితులను విభజించి పాలించడం సరైన పద్ధతి కాదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి ప్రశ్నించారు. నాయుడుపేట పట్టణం గాంధీ పార్క్ వద్ద దళిత నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు బ్యాంకు కోసం దళిత కులాలను రెండుగా విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నాయని, విడిపోకుండా రెండుగా కలిసి ఉంటే అన్ని విధాల ప్రయోజనం కలిగేదని చింతామోహన్ వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ బాబు, దాసరి చిన్నకేశవులు, మీజూరి మాధవ్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మాలల్ని తొక్కేద్దాం, మాలల్ని అణగదొక్కేద్దాం అనే మీ కుతంత్రాలకి ఒకటే ఒక సమాధానం. మాలలు రాయి కాదు, రప్ప కాదు, మాలల విత్తనాలు నువ్వు తొక్కే కొద్దీ మొక్కై మానై వటవృక్షమై పైకి లేస్తే కానీ భూమి లేకపోయే ప్రసక్తి లేదు. మళ్ళా తిరిగి మీ రెక్కలు కత్తిరించడానికి అదే మొక్కలై వస్తాం. తొక్కేస్తే కిందకు పోవడానికి రాళ్లం రప్పలం కాదు, విత్తనాలం, అంబేద్కర్ గారి వారసులం. మీరు తొక్కే కొద్దీ ఉవ్వెత్తున ఎగిసిపడతాం. మీరు చేసే రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని ప్రతి ఒక్కదాన్ని ఖరాఖండిగా భారత రాజ్యాంగం. ఇవాళ రిలీజ్ అయినటువంటి డిఎస్సి రిజల్ట్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో 71 మార్కులకు వచ్చింది. అదేవిధంగా వచ్చేసి ఎస్సీ మాదిగలకి 65 మార్కులకు వచ్చింది. మానవులకి 76 వచ్చినా కూడా ఈరోజు ఉద్యోగం రాలేనట్టు దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఈ యొక్క దళిత జాతిని మొత్తాన్ని చైతన్యం చేయడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతాం. ప్రొద్దున్నే సోళ్ళూరుపేటలో మరి గొప్ప ఊరేగింపు కూడా జరిగింది. కారణం భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలన్నదే అందరి కోరిక, ఆలోచన. మరి 79 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి దేశానికి. ఈ రోజుకి దళితులు అష్ట కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా దళితులను విభజించి పరిపాలించాలని అక్కడ ఢిల్లీలో మోడీ
మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశానికి మంచిది కాదు. మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలి, దళితులందరూ ముందుకెళ్ళాలి, ఆ దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధికి రావాలి. దీనికంతటికీ కారణం ఈ రోజు ఉన్నటువంటి భారత రాజ్యాంగం. ఏమాత్రం భారతదేశ అభ్యున్నతికి కోట మండలంలోని కోట, నెల్లూరు, కొత్తపాలెం గ్రామ పంచాయతీల్లో తహసీల్దార్ జయజయరావు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో FLOR ద్వారా భూములకు సంబంధించిన పేర్లు తప్పులు, సర్వే నెంబర్లు, భూమి హద్దులు, గ్రామ సరిహద్దులపై రైతులకు అధికారులు అవగాహన కలిగించారు. విడతల వారీగా నిర్వహించిన ఈ సభల్లో రైతులు తమ సమస్యలను అర్జీల రూపంలో ఈ నెల 27వ తేదీలోపు సమర్పించాలని తహసీల్దార్ జయజయరావు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వెంకటరమణమ్మ, టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రీసర్వే అనేది ప్రభుత్వం చేపట్టిన మనం అభినందించాల్సిన విషయం, కానీ అందులో కొన్ని తప్పిదాలు తొలినాయి. ఏంటంటే రీసర్వే జరిగిన తర్వాత పట్టాదార పాస్ పుస్తకాల్లో బ్రిటిష్ హయాంలో కూడా సరే వాళ్ళ ఫోటోలు వేసుకున్న రోజులు లేవు. సీఎం గారి ఫోటో వేసుకోవడం జరిగింది. అదే విధంగా ప్రతి రైతుకి కొలిచిన భూమికి రాళ్లు నాటడం జరిగింది. రాయి కూడా ఉచితంగానే నాటారు, కానీ దాని మీద కూడా జగనన్న భూరక్ష పథకం అని పేరు వేయడం, దాని తర్వాత మళ్ళా ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రస్తుత సీఎం గారు రీసర్వే లేదని చెప్పి మొదట చెప్పడం జరిగింది. తర్వాత ఆలోచించి ఒక వినూత్నమైన పద్ధతిలో, అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైతుకి 4 పాదులు ఒకే దగ్గర ఉన్నాయంటే ఒక LPM నంబర్ ఇచ్చేవాళ్ళు. LPM నంబర్ అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్. అది పాత పదమే. అది కమతం వారి భూ కమతం వారి పటము. కమతం వారి అంటే ఒక రైతుకి ఒక గ్రామంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అవన్నీ రాసి కరణాలు పెట్టుకునేవాళ్ళు. కమతం వారి రికార్డుని మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఒక కమతం వారి పటం ఇచ్చి దానికి ఒక నంబర్ ఇచ్చి FMB బేస్లో దాన్ని పెట్టేదానికి గత ప్రభుత్వము పెట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా ప్రతి భిన్నాన్ని కొలవండి, ప్రతి భిన్నానికి ఒక LPM అండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాన్ని పద్ధతి మార్చి మళ్ళా దాన్ని రీసర్వే జరిగిపోతుంది. ఇప్పుడు రీసర్వేలో పక్కాగా ప్రతి భిన్నాన్ని సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేయడమే కాకుండా పట్టాదార పాస్ పుస్తకాలు ఇప్పుడు ఏదైతే రైతులకి మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా రాజముద్రతో పట్టాదార పాస్ పుస్తకాలు ప్రింట్ అయ్యి గవర్నమెంట్లో జరిగిన రీసర్వే గ్రామాలకు కూడా ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మన ఆఫీస్కి వచ్చి ఉన్నాయి. అవన్నీ వెరిఫై చేస్తా ఉన్నాం. అవి కూడా తొందరలో ఇస్తాం. ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలు, మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ నాగబాబు సూచించారు. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా డీజే సౌండ్లు వంటివి పెట్టకూడదన్నారు. మండపాల వద్ద ఇసుక బస్తాలు, తాగునీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. ఉత్తర్వుల మేరకు ఈరోజు వినాయక చవితికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా జరగాలి, ఎలా జరుపుకోవాలి దాని మీద ఈ విధంగా తెలియజేయాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రేపు 27వ తారీఖు ఆగస్టు నెల వచ్చే బుధవారం రోజు మన పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా వినాయక ఐడల్స్ ఏర్పాటు చేసుకుని పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగానే కొద్దిమంది మన ఐడల్స్ కంపల్సరీగా మీరు వినాయక చవితి బొమ్మ పెట్టే దగ్గర కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చుట్టూ తిరిగి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని, మీ యొక్క పర్టికులర్స్ని ఎంటర్ చేసినట్లయితే అందులో మీ యొక్క డీటెయిల్స్, మీరు ఎమర్షన్ ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, మీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకునే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆ గణేష్ ఉత్సవ పోర్టల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వినాయక చవితిని చాలా హ్యాపీగా మీరు జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా విమర్శన దగ్గర చాలా ఏర్పాట్లు చేస్తున్నాము. అందులో భాగంగానే ఖచ్చితంగా మీరు నిమజ్జనం అయ్యే రోజు సాయంత్రం 5 గంటల లోపునే దయచేసి మీరు విమర్శన పాయింట్కి వచ్చేసేయండి.
మరి వచ్చేటప్పుడు కూడా దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు. లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కూడా డీజేలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు అలౌ చేయడం లేదు. నాయుడుపేట పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక ఉద్యోగులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ వారు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ దోమల బారిన పడకుండా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని వివరించారు. నిర్వహించాము మాన్సూన్ ర్యాలీకి సంబంధించి. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఈ వాతావరణము అంటే వర్షాకాలము, ముఖ్యంగా మనకి దోమకాటు, తర్వాత వాటికి దూరంగా ఉండడము, ఇక్కడైతే మనం మంచినీళ్ళు కాంచి చల్లార్చుకొని తాగడము, మరి ముఖ్యంగా ఏవైనా జ్వరాలు ప్రబలకుండా మనం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశపూర్వకంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇది ప్రవేశపెట్టున్నారు. ఇవాళ ఈ రోజు నుండి అంటే సూలూరుపేటలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో నవజీవన్ ఆర్గనైజేషన్ CCPU ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్టు మేనేజర్ బాలాజీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మృదుల, ORWలు మంజుల, నందిని, ANM శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పలువురికి పరీక్షలు నిర్వహించారు. రక్తం మార్పిడి వల్ల వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ రక్తం ఆయన ఒకరి నుంచి ఒకరికి ఎక్కించుకున్నారుగా. సో ఆ HIV ఉన్న మంచి రక్తాన్ని పరీక్షించుకున్న మీరు ఎక్కించుకున్నారు కాబట్టి ఆ వైరస్ ఇట్లా వచ్చేసింది. అది నేను చెప్పిన 4లో రెండోది. అయితే నేను బ్లడ్ ఎక్కించుకోలేదు సార్, జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాను. షేక్ హ్యాండ్ ఇస్తే రాదన్నారు కదా, మీకు ఏ మార్గం ఉన్నారు రాదన్నారు కదా, 4 తప్ప షేక్ హ్యాండ్ ఇస్తేనే వచ్చేసింది అని అనుమానం ఉంటే అక్కడ కంటెంట్ ఏంటి? నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావు, షేక్ హ్యాండ్ వల్ల కాదు ఆ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది. షేక్ హ్యాండ్ ఇచ్చిన మనిషికి ఇక్కడ హోల్ ఉంది, బ్లడ్ క్లాట్ అయి ఉంది, అతనికి HIV ఉంది. షేక్ హ్యాండ్ తీసుకున్న మనిషికి HIV లేదు, అతనికి ఇక్కడ గాయమైంది, బ్లడ్ క్లాట్ అయింది. షేక్ హ్యాండ్ తీసుకున్నారు, అక్కడ ఏం జాయింట్ అయినాయి? 2 అట్ట వస్తుంది. అంతేగాని నువ్వు రక్తం అనేది షేక్ హ్యాండ్ ద్వారా పాటిందా గమ్మును చూసా. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా కోటపట్టణంలోని శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అభిమానులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరుకు చెందిన మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో రోగులు పాల్గొని వైద్య సేవలు పొందారు. అనంతరం జయభారత్ నేషనల్ పార్టీ నాయకులు గొర్రెపాటి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. నమస్తే, నా పేరు గొర్రెపాటి వెంకటేశ్వర్లు, జయభారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నియోజకవర్గం. అయితే ఈరోజు ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కోటలో ఉన్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త పర్మిషన్స్తో ఇక్కడ 100 మంది భక్తులకి ఉచిత వైద్య శిబిరం బీపీ షుగర్ చెక్ చేయడం జరిగింది. సో 100 మంది ఇక్కడ పాల్గొని వినియోగించుకున్నారు. సో వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన అభిమానిగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని
అధికారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో ఉన్న ఫెర్టిలైజర్ దుకాణాలపై విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. యూరియా అక్రమ నిల్వలు ఉంచినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి విష్ణురావు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అగ్రికల్చర్ అధికారి వేణుగోపాల్, సూపరింటెండెంట్ ఆఫ్ విజిలెన్స్ శాంతిభూషణ్ రెడ్డి, వింజమూరు కలిగిరి ఏవోలు వాసు, జహీర్ తదితరులు పాల్గొన్నారు. అంటే మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు నెల్లూరు జిల్లా సంబంధించి డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు. నా పేరు విష్ణురావు. ఈరోజు మా డీజీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు యూరియా, ఎస్పెషల్లీ యూరియా చాలా కొరత, రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉందని, రైతులకు అందుబాటులో ఉండట్లేదని, ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని కంప్లైంట్ రావడం వలన ప్రభుత్వం ఆధ్వర్యంలో మా డీజీ గారి ఆదేశాల మేరకు మేము నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు మేము వింజమూరు మరియు కలిగిరి మండలాలకు సంబంధించినటువంటి షాపుల మీద ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉన్నాం. ఈ తనిఖీల్లో మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ను మరి మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కలిపి మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యూరియా సంబంధించి ఎవరైనా, ఏ ట్రేడర్ అయినా ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నా కానీ, లేకంటే ఎక్కువ నిల్వ పెట్టి రాబోయే రోజులకి ఎక్కువ రేటుకి అమ్ముకున్నా కానీ, ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ ఉద్దేశించి ఏదైనా సేల్స్ చేస్తూ ఉంటే వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుని పడతాయి. ఓన్లీ సరుకుని సీజ్ చేయటమే కాదండి, కన్సర్న్డ్ ట్రేడర్ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుని పడుతుంది. అదేవిధంగా ఎవరైతే యూరియాని నిల్వ చేసి మార్కెట్లో రాకుండా నిల్వ చేసి ఎక్కువ మొత్తాలకు అమ్ముకోవడానికి నిల్వ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క లైసెన్సులను కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కావున ట్రేడర్లందరూ కూడా దయచేసి రైతులకి మరియు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వారు యూరియాని రైతులు వరి పంటకి, తర్వాత వాళ్ళు పండించే ఆహార ధాన్యాల పంటలకి, కమర్షియల్ క్రాప్స్కి మాత్రమే వాడాలని, వాటిని ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ, తర్వాత యూకలిప్టస్ ఇవన్నీ అదర్ పర్పస్కి వాడకూడదు. సో యూకలిప్టస్ అనే దానికి ఏంటంటే దానికి యూరియా అవసరం లేదు, కానీ రైతులు చాలామంది కూడా దానికి స్పెషల్గా 1 or 2 bags కూడా వేయడం మూలంగా ఇక్కడ వింజమూరు డివిజన్లో ఎక్కువగా కూడా యూకలిప్టస్ వేయడం జరిగింది. సో రేపటి సీజన్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబోతున్నారు కాబట్టి వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ ఇలాంటి పంటలు సాగు చేస్తున్నారు కాబట్టి డీలర్లందరికీ కూడా అంటే ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైన కొరత సృష్టించకుండా రైతులకు కూడా ఒక్కొక్క రైతుకి వాళ్ళకున్న విస్తీర్ణం ప్రకారం మాత్రమే యూరియా బ్యాగ్స్ అందించాలని. ఎందుకంటే ఒకేసారిగా అవసరం లేకపోయినా కూడా 2వ దఫా 3వ దఫాకి కావాల్సిన ఎరువులన్నీ కూడా ఒకేసారి తీసుకెళ్లడం మూలంగా చిన్న రైతులు కావాల్సిన మొదటి దఫాగా వేసుకునే రైతులకు కూడా రాకుండా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ముందుగానే తగు సూచనలు, జాగ్రత్తలు చెప్పడానికి వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో విజయలక్ష్మి గ్రూప్ కు ఉన్నతి మరియు శ్రీనిధి రుణం మంజూరు చేస్తామని చెప్పి 3 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మంజూరు కాకపోవడంతో గ్రూపు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై సిసి విఓఏలను వారు అడగ్గా రుణం మంజూరు కాలేదని చెప్పడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం సభ్యులు ఎంపీడీఓకు మహిళలు ఫిర్యాదు చేశారు. సార్ మాది ఊట్కూరు గ్రామం, నా పేరు కొరివి గోపి. మేము విజయలక్ష్మి గ్రూప్లో 10 మంది సభ్యులు ఉన్నాం సార్. మేము 10 మంది సభ్యులు ఉంటే మాకు 2 నెలల కిందట ఉన్నతి లోన్ అని చెప్పేసి వింజమూరు మండలాఫీస్ దగ్గర వివో సుశీల మేడం గారు, ఆ తర్వాత వివో విజయలక్ష్మి గారు మీకు ఉన్నతి లోన్ జయలక్ష్మి గారు లోన్ పెడతామని చెప్పేసి మేము ఎక్కడో బెంగళూరులో కూలి పని చేసుకుంటాం సార్. అర్జెంట్గా రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్లు అంతా తీసుకొని నెక్స్ట్ రోజే లోన్ వస్తుందని చెప్పారు సార్. 3 నెలలు అయింది, ఇంతవరకు లోన్ రాలేదు. నేను ఈరోజు ఆమెకు ఫోన్ చేసి అడిగాను, మేడం 3 నెలలు అయింది కదా, మా దగ్గర ఫింగర్ ప్రింట్ తీసుకొని మా దగ్గర డబ్బులు కూడా అడిగారు, డబ్బులు ఇస్తామని కూడా చెప్పాము, మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పిన దానికి మా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మా మీద అసభ్యకరంగా రే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పేసి ఆమె ఫోన్లో మాట్లాడింది సార్. అందుకని గారికి కంప్లైంట్ చేశాము. ఆ తర్వాత వినతి పత్రం కూడా ఇచ్చాము సార్. మేము ఆమెను పిలిపించి పరిష్కరిస్తామని చెప్పారు. కొరివి కిరణ్ కుమార్, ఊటుకూరు గ్రామము. ఇలా మేము పొదుపులో మేము లోన్ల కోసం అప్లై చేసినప్పుడు మా ఫింగర్ ప్రింట్స్ పెట్టినప్పుడే 2000 డిమాండ్ చేశారు.
సరే ఇస్తాం మేడం, అలాగే మా కాడ లేవు కదా 1500 ఇస్తామని చెప్పినాము. సరే అలా అన్నారు. ఆ రోజే ఇవ్వమంటే మేము లోన్ వచ్చిన తర్వాత ఇస్తామన్నాము. సరే అన్నారు. తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది ఇదిగా అన్నారు. మళ్ళీ తీరా ఈరోజు ఫోన్ చేసి ఏమైంది మేడం, ఆ రోజు మేము లోన్ అప్లై చేసాం కదా, ఏమైంది మేడం అంటే అది క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. మరి అది క్యాన్సిల్ అయిపోతే ఎలా మేడం? మరి ఆ రోజు హడావడిగా రమ్మని చెప్పి బెంగళూరు నుంచి మేము 2-3 వేలు ఖర్చులు పెట్టుకొని ఏదో కూలి 4 పనులు చేసుకుంటున్నాం కదా, కాబట్టి మేము అంత డబ్బులు కష్టపెట్టుకొని మేము వచ్చిన దానికి మీరు ఇట్లా చేశారు మేడం అంటే, అసలు నువ్వు ఎవరు నాతో మాట్లాడటానికి, ఫోన్ పెట్టారా నువ్వు, నేను చెప్పు తీసుకొని కొడతారా, నేను ఫోన్ పెట్టారనేసి మా తమ్ముడిని వాళ్ళు ఇలా మాట్లాడారు వాళ్ళు. దానికి మేము మీరు ఏం న్యాయం చేస్తారనేసి మేము ఇక్కడ ఎండిఓ గారి ఆఫీస్ దగ్గరికి మేము వచ్చాము. వచ్చేసి ఎండిఓ వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. అతను ఉండేసి మీరు మాకు అర్జీ రాసి ఇవ్వండి, మేము సోమవారం రోజు ఆమెను ఇక్కడ పిలవనంపి మేము మాట్లాడతామని అన్నారు. ఇప్పుడైనా సార్ గారు అక్కడ ఆమెను పిలవనంపి మాట్లాడేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ డబ్బులు వస్తే మాకు ఏదో బర్రెలు ఏదైనా తీసుకొనేసి మేమేదో కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళం. ఆ బర్రెల మీద ఏదో 10 రూపాయలు వస్తే మేము చేసుకోవాలనేసి మేము ప్రయత్నించినాం. కానీ దానిలో మాకు వాళ్ళకి డిమాండ్ చేసిన అమౌంట్ మేము ఇవ్వలేదనేసి కావాలని వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగముడిలో వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి 43వ ఆరాధన మహోత్సవం సందర్భంగా వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత దంపతులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పూజిత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల వైకాపా కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పిడూరు మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొల్లగమూడిలో వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు చూడగలగడం కుటుంబం యొక్క అదృష్టం అనుకుంటాం. ఆయన ఆశీస్సులు, భగవంతుడు మా వెంట ఉన్నాడు అనే దానికి ప్రతీక. నాన్నగారి రోజు ఇటువంటి కుతంత్రాలతో అక్రమంగా కేసులు పెట్టినా కానీ ఈరోజు ఆయన ఆశీస్సులతోనే నాన్న బయటకు వచ్చారు. నా మీద భగవంతుడి కృప ఉంది, జనాల ప్రేమ అభిమానాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వెంకయ్య స్వామి మాకు చెప్పినట్టు, ధైర్యం చెప్పినట్టు అనిపించింది. ఇక మంచి రోజులే అన్నట్టు ఆశీస్సులు అందించినట్టు అనిపించింది మనసుకి. ఈ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం నాన్న ఉండి చేసేవాళ్ళు. క్రితం సంవత్సరం కూడా నాన్నగారు దర్శనం చేసుకుని వెళ్ళగలిగారు. సంవత్సరం నేను వచ్చాను. ఎవరు వచ్చినా కానీ మేమంతా కుటుంబ సభ్యులు ఆయన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాము. భగవంతుడు అంటే నమ్మకం ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి భగవంతుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటాము. ఈ సంవత్సరం కూడా ఆరాధనోత్సవాలు బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ. మనుబోలు మండలంలోని యాచవరం గమల్లపాలెం సమీపంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆలయ కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి.
తిరుపతిలోని కచ్చిపి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై గళం వినిపిస్తూనే ఉంటా. నెల్లూరుకు చేరుకున్న అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దళితులను విభజించి పాలించడం సరైన పద్ధతి కాదని నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.